మక్తల్లో కన్నుల పండుగగా శ్రీ జమలమ్మ విగ్రహ ప్రతిష్టాపన. శ్రీ జమలమ్మ అమ్మవారి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వందలాది మంది భక్తులతో కన్నుల పండుగగా జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ జమలమ్మ ఆలయం శిథిలావస్థకు చేరడంతో పట్టణానికి చెందిన మనసాని సరళాదేవి వెంకటేష్ పునర్నిర్మాణం చేసిన నూతన ఆలయంలో వేద బ్రాహ్మణులు జమలమ్మ అమ్మవారికి గంగా జలాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 9:29 అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన అనంతరం శ్రీ జమలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు అమ్మవారికి బోనాలు భక్షాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జమలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మక్తల్ శాసనసభ్యులు వాకిట శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్ర రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ జమలమ్మ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మనసాని సరళాదేవి వెంకటేష్ కుటుంబ సభ్యులకు భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనసాని కుటుంబ సభ్యులు బ్రాహ్మణులు శ్యాంసుందర్ జోషి, వంశీకృష్ణ జోషి, విజయేంద్రాచారి, వేదమూర్తి, కార్తికాచారి, శేషగిరి, కృష్ణచారి, శ్రావణ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.